ఎమ్మెల్యేలు రహస్యంగా ఓ దగ్గర మీటింగ్ పెట్టుకున్నారని చెప్పేసి రేవంత్ రెడ్డి మీద తిరుగుబాట అని చెప్పేసి ఒక క్వశ్చన్ మార్క్ వార్త ఒకటి హల్చల్ అవుతూ ఉంది. దాని మీద జడ్చర్ల ఎమ్మెల్యే ఈ మీటింగ్ ఎవరైతే ఏర్పాటు చేసి వాళ్ళందరితో కూర్చోబెట్టుకొని మాట్లాడుకున్నాడో జడ్చర్ల ఎమ్మెల్యే ఆయన కూడా స్పందించిండు. ఎస్, మేము మీటింగ్ పెట్టుకున్నది నిజమే, అది రహస్య మీటింగ్ ఏం కాదు, అందరం అనుకునే పెట్టినామని చెప్పేసి ఆయన చెప్పిండు. అటువైపు మళ్ళీ ఇంకో వార్త మనకు వినిపించింది. ఏమని, గ్రేటర్ హైదరాబాద్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మీద తిరుగుబాటు చేస్తున్నారు, కేసీఆర్ మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నారు, వాళ్ళు ఒక మూవ్కి రెడీ అవుతున్నారా అని చెప్పేసి. ఇంకోవైపు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన 10 మంది ఎమ్మెల్యేల మీద చర్యలు తీసుకోవడానికి, అంటే మేబీ ఈ వారాంతంలో ఈ వారం ఎండింగ్లో సుప్రీంకోర్టుకు సంబంధించిన ఒక కేసు వాయిదా పడ్డది. ఈ వారంలో వస్తుంది. సో ఆ 10 మంది మీద ఎమ్మెల్యేల మీద స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతా ఉన్నాడు, ఎలాంటి చర్యలు తీసుకోబోతా ఉన్నాడు, దాని గురించి మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. అంతకన్నా ముందు ఇలా హెడ్లైన్స్ ఏందో చూద్దాం. తొలి వెలుగు, పొంగిలేటి అవినీతి ఆధారాలు బయటపెట్టిన జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. రెవెన్యూ శాఖలో కోట్ల రూపాయల దోపిడీ, అందులో మంత్రి వాటా ఎంత? కాంగ్రెస్ ఎమ్మెల్యేల భేటీ నిజమే. తాను ఏ ఫైల్ కూడా రెవెన్యూ మంత్రి దగ్గర పెట్టలేదు, అది ఏ ఫైల్ అనేది ఎంపీ మల్లు రవి చెప్పాలి. ఎవరి చరిత్ర ఏందో అందరికీ తెలుసు. త్వరలో సీఎం రేవంత్ దీపాదాస్ మున్షిని కలుస్తా. తిరుగుబాటా లేకపోతే దాడా, ప్లానా ఏందనేది తెలవాలి. 42% రిజర్వేషన్లు లేనట్లేనా? స్థానిక ఎన్నికల్లో బీసీలకు పెంపుపై గందరగోళం. 50% దాటొద్దంటున్న సుప్రీంకోర్టు తీర్పు. బీసీలకు పెంచితే 68%కి చేరనున్న రిజర్వేషన్లు. అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపనున్న సర్కారు. ప్రభుత్వం తరపున కుదరకపోతే పార్టీ తరపున ఇచ్చే అవకాశం. బీసీలు 46.25%, ముస్లిం బీసీలు 10.8%, మొత్తం బీసీ జనాభా 56.33%. కేబినెట్ సబ్ కమిటీకి డెడికేషన్ కమిషన్ రిపోర్ట్. త్రిష అదరహో, భారత్కు వరల్డ్ కప్ తెచ్చిన భద్రాచలం యువతి. అండర్-19 క్రికెట్లో సత్తా చాటిన అమ్మాయిలు. 44 పరుగులతో నాట్అవుట్గా నిలిచిన త్రిష మొత్తం 7 మ్యాచ్ల్లో 309 పరుగులు. విదేశాలకు శ్రీతేజ్. పుష్ప 2 సినిమాకు సంబంధించిన తొక్కిసలాటలో వాళ్ళ తల్లి చనిపోయింది, అబ్బాయి గాయపడ్డాడు కదా, ఆయనను ఇంకా ట్రీట్మెంట్కు స్పందిస్తలేడని చెప్పేసి విదేశాలకు తీసుకెళ్ళడానికి, అక్కడ తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయడానికి నిర్మాత బన్నీవాసు సంచలన నిర్ణయం. మెరుగైన వైద్యం అందించాలన్న డాక్టర్లు త్వరగా కోలుకోవాలంటే విదేశాలకు తీసుకెళ్లాలని సూచన. ఖర్చులు తామే భరిస్తామని బన్నీవాసు హామీ. ఛాన్సుల పేరుతో పక్కలోకి రమ్మన్నారు ఓ స్టార్ హీరో, స్టార్ డైరెక్టర్ కామపిశాచులు. నా విషయంలోనూ కాస్టింగ్ కౌచ్, కానీ నేను సున్నితంగా నో చెప్పా, అందువల్లే నాకు సినిమా అవకాశాలు తగ్గాయి. వేధింపుల వల్లే కొందరు అమ్మాయిలు ఇండస్ట్రీకి రావట్లేదు. అనసూయ, నటి యాంకర్ అనసూయ సంచలన వ్యాఖ్యలు. ఇక ఈనాడులోకి వస్తే అమ్మాయిలు అదుర్స్. అండర్-19 మహిళల ప్రపంచ కప్ విజేత భారత్. ఫైనల్లో దక్షిణాఫ్రికాపై విజయం. త్రిష ఆల్రౌండ్ జోరు. బీసీ జనాభా 46.25%, ఎస్సీలు 17.43%, ఎస్సీలు 10.45%, ఓసీలు 15.79%. ఉపసంఘానికి చేరిన సమగ్ర కుటుంబ సర్వే నివేదిక. తెలంగాణ సామాజిక ఆర్థిక సర్వే చరిత్రాత్మకం. సమగ్ర సామాజిక న్యాయానికి ఇది పునాది. బీసీ సబ్ కమిటీ చైర్మన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. రేపు శాసనసభ సమావేశం. శాసన మండలి సైతం సామాజిక ఆర్థిక సర్వే, ఎస్సీ వర్గీకరణ నివేదికపై చర్చ. అంతకు ముందు మంత్రివర్గం భేటీ. 2 వారాల్లోపు స్థానిక ఎన్నికల షెడ్యూల్. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. నిరుపేదలకు న్యాయం చేయడానికే తమ ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుందని వెల్లడి. ఢిల్లీ పీఠం ఎవరిదో? ఉచితాలపై ఉదరగొడుతున్న పార్టీలు. ఎన్నికలప్పుడు ఆ పథకం ఇస్తాం, ఈ పథకం ఇస్తాం, అది ఉచితం, ఇది ఉచితం అని చెప్పాలి. అధికారంలోకి రావాలి, కుర్చీలో కూర్చోవాలి. కుర్చీలో కూర్చున్న తర్వాత అన్నీ ఉచితంగా ఇవ్వమంటే ఎట్లా? మొన్న అన్నాడు కదా డీకే శివకుమార్, కర్ణాటక డిప్యూటీ సీఎం. అన్నీ ఉచితంగా ఇవ్వమంటే ఎట్లా? ప్రభుత్వానికి భారం కాదా? మేము ఎట్లా భరిస్తాం అని చెప్పేసి ఆయన మాట్లాడుతారు. ఎలక్షన్ల టైంలోనేమో ఓట్ల కోసమని, సీట్ల కోసమని మీకు ఆ పథకం ఇస్తాం, ఈ పథకం ఇస్తాం, అది ఉచితంగానే ఇస్తాం, ఇది ఫ్రీగానే ఇస్తాం, ఇది ఉచితంగా ఇస్తామని చెప్పేసి భారీ ప్రకటనలు పెట్టి ఆశలు చూపుతారు. కుంభమేళాలో నేడు వసంత పంచమి. 4 నుంచి 6 కోట్ల మంది రావచ్చని అంచనా. మళ్ళీ తొక్కిసలాట అవుతుందో, మళ్ళీ ఎంతమంది చేస్తారో. ఆ ఏర్పాటు వసంత పంచమి అని తెలిసి మరి ఏర్పాటు చేసిరో చేయలేదు. కేంద్రానిది సవతి తల్లి ప్రేమ. బడ్జెట్లో తెలంగాణకి ఇచ్చింది గుండు సున్నా.
కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, సంజయ్లు రాజీనామా చేయాలి. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు పోరాటానికి మాతో కలిసి రావాలి. కాంగ్రెస్ ధర్నాలో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పిలుపు. 100 మంది 10,000 నేరాలు. వేర్వేరు రాష్ట్రాల్లో సైబర్ నేరగాళ్ల మోసాలు, కేసులన్నీ ఒకే చోట చేరుస్తున్న పోలీసులు. ఫలితంగా ఎక్కువ కాలం జైల్లో పెట్టే ఆలోచన. ట్రంప్ వాణిజ్య యుద్ధం. మెక్సికో, కెనడా, చైనాలపై సుంకాల కొరడ. 2 పొరుగు దేశాల సరుకులపై 25% టారిఫ్. చైనా నుంచి దిగుమతులపై 10% ఉత్తర్వు జారీ చేసిన అమెరికా అధ్యక్షుడు. ఫెంటానిల్ రవాణా, అక్రమ వలసలను అడ్డుకునేందుకేనని వెల్లడి. ప్రతీకార చర్యలకు సై అన్న ట్రూడో, షిన్బామ్. ట్రంప్ చర్యతో పెరగనున్న ద్రవ్యోల్బణం ప్రపంచవ్యాప్తంగా ప్రతికూల ప్రభావాలు ఉండొచ్చు అంటున్న విశ్లేషకులు. రైట్, ఈనాడులో మెయిన్ వార్తలు హెడ్డింగ్స్ చూసుకుంటే ఇవ్వన్నాయి. ఇంకా ఆంధ్రజ్యోతికి వెళ్దాం. ఆంధ్రజ్యోతిలో మన అమ్మాయిలే మళ్ళీ జగజ్జేతలు. అండర్-19 T20 ప్రపంచ కప్ విజేత భారత్ వరుసగా 2వ సారి. వాంకడేలో రికార్డుల అభిషేకం. సిక్సర్లతో హోరెత్తిన మైదానం. 37 బంతుల్లోనే శతకం. ఆఖరి T20లో ఇంగ్లాండ్పై భారత్ ఘన విజయం. ఇటు అబ్బాయిలు అదరగొట్టిరు, అటు అమ్మాయిలు సూపర్ అనిపించారు. టాస్క్ లేదు, ఫోర్స్ లేదు. భూ వివాదాలపై చేష్టలుడిగిన రెవెన్యూ. టాస్క్ ఫోర్స్ ఏర్పాటుకు డిసెంబర్లో నిర్ణయం. నేటికి కార్యరూపం దాల్చని సీఎం ఆదేశం. అతి గతిలేని మదనపల్లి ఫైల్స్ దహనం కేసు. విశాఖ భూముల వ్యవహారము కంచుకే. లోతైన విచారణ జరిగితే అది ఏపీకి సంబంధించిన ఎడిషన్ ఓపెన్ అయింది. మోస్ట్లీ సేమ్ ఉంటాయి హెడ్డింగ్స్. ఏపీవి ఇది. ఈలోపు వెలుగులోకి వెళ్దాం. అమ్మాయిల జయబేరి. 2వ సారి విమెన్స్ అండర్-19 T20 వరల్డ్ కప్ నెగ్గిన ఇండియా. అభిషేక్ చేసిండు. ఇండియా తరపున T20లో హైయెస్ట్ స్కోర్ చేసిన అభిషేక్ శర్మ 54 బంతులు, 135 రన్నులు, 13 సిక్స్లు, 7 ఫోర్లు. నిన్న స్టేడియంలో చూడాలి. అదేదో అమెరికా దేశంలో సాలీడులు ఇట్లా మన స్పైడర్లు అన్నీ ఇట్లా మీదికెళ్ళి పడ్డాయంట, కుర్చినాయి అంట. సేమ్ అట్టనే అభిషేక్ కొట్టుడు, అది బౌండరీ అవతల వరుడు. అభిషేక్ కొట్టుడు, అది బౌండరీ అవతల వరుడు. అన్ని 13 సిక్స్లు, 7 ఫోర్లు, 54 బాళ్ళ. అంటే 54 బాళ్ళలో 20 బౌండరీలే, 135 రన్నులు. యువరాజ్ సింగ్ శిష్యుడిన. ఆయన కొట్టిన కదా 6 బాళ్ళ 6 అట్నే దుమ్ము లేపిండు. రాష్ట్రంలో బీసీలు 56.33%. మొత్తం 1,99,85,767 మంది. కుల గణనలో నివేదిక వెల్లడి. కుల గణన నివేదికలో వెల్లడి. 1000 పేజీలకు పైగా సర్వే రిపోర్టు కేబినెట్ సబ్ కమిటీకి అందజేత. ఇక్కడ ఎన్నో చూడండి డీటెయిల్స్. మొత్తం బీసీలు 1,99,85,767 మంది. ఇందులో ముస్లిం బీసీలు 35,76,588 మంది. మొత్తం ఓసీలు 56,15,139 మంది. ఇందులో ముస్లిం ఓసీలు ఇలా ఈ మొత్తం ఓసీలలో మళ్ళీ ముస్లిం వాళ్ళు 8,80,424 మంది. ఎస్సీలు 61,84,319 మంది. రైట్, ఇది కులగణన నివేదిక. ఇక రిజర్వేషన్లకు సంబంధించి బీసీ రిజర్వేషన్లు 42% తగ్గొద్దు. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం అమలు. సీఎం రేవంత్. మరి 42% తగ్గొద్దు అంటే రాజ్యాంగం ప్రకారం 50% దాటొద్దనే నిబంధన ఉంది. మరి దాన్ని ఎట్లా చేస్తారు, ఏం చేస్తారు అనే దాని మీద మాట్లాడుకోవడానికి ఇవాళ రేపు సమావేశం ఉంది. శాసనసభ, శాసనమండలి 2 రేపు కూర్చొని దీని మీద డిస్కస్ చేయబోతున్నాయి. దాని ఏమంటారు, ఒక నివేదిక తయారు చేసి కేంద్రానికి పంపుతాయి. కేంద్రం ఓకే చెప్తే అమలు చేస్తే, ఒకవేళ కేంద్రం ఓకే చెప్పకపోతే పార్టీ తరపున అమలు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతూ ఉంది. ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు కొత్తగా 2,24,000 దరఖాస్తులు. ఇందులో 19,193 అప్లికేషన్లకు ఓకే, అంటే 10% కంటే కూడా తక్కువనే. 1,44,784 దరఖాస్తులు రిజెక్ట్ చేసిరట. 59,000కు పైగా దరఖాస్తులపై తేల్చని అధికారులు. చివరి దశకు చేరుకున్న దరఖాస్తుల ఆన్లైన్ అప్లోడ్. ఇప్పటికే 5,80,000 మంది అర్హులుగా గుర్తింపు. 18,180 మందికి నగదు బదిలీ. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్తో మిగిలిన వారికి నిలిచిన నగదు జమ. రేపు క్యాబినెట్, అసెంబ్లీ. ఉదయం 10 గంటలకు అసెంబ్లీ హాల్లోనే మంత్రివర్గ సమావేశం. కులగణన, ఎస్సీ వర్గీకరణ రిపోర్టుల ఆమోదం అనంతరం సభలో చర్చ. నేడు వర్గీకరణపై నివేదిక అందజేయనున్న అఖ్తర్ కమిషన్.
కెనడా, మెక్సికో, చైనాపై ట్రంప్ టారిఫ్ వార్. అన్ని వస్తువులపై సుంకాలు విధించిన అమెరికా ప్రెసిడెంట్. 15 లోపు పంచాయతీ ఎన్నికల షెడ్యూల్. భూభారతి ద్వారా సాదా బైనామా సమస్యలు పరిష్కరిస్తాం. అర్హులందరికీ ఇందిరమ్మ ఇల్లు. మంత్రి పొంగులేటి. నేటి నుంచి ఎమ్మెల్సీ నామినేషన్లు. కరీంనగర్, నల్గొండ కలెక్టరేట్లో ఏర్పాట్లు పూర్తి. 2 టీచర్, 1 గ్రాడ్యుయేట్ స్థానాలకు ఈ నెల 27న ఎన్నికలు. బీసీ రిజర్వేషన్ కోసం తెగించి కొట్లాడాలి. వరంగల్ బీసీ రాజకీయ యుద్ధబేరి సభలో వక్తల పిలుపు. రాష్ట్రంలో బీసీల లెక్క చెప్పడానికి 90 ఏళ్లు పట్టింది. ఓట్లు మావే సీట్లు మావే నినాదంతో ముందుకెళ్ళాలి. బీసీ ఉద్యమం అంటే అల్లాటప్ప కాదు. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలి. వరంగల్లో జరిగింది నిన్న బీసీ రాజకీయ యుద్ధబేరి. అందులో వక్తలు మాట్లాడారు ప్రధానంగా. బాబా రామ్దేవ్పై అరెస్ట్ వారెంట్. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రకటనల కేసులో విచారణకు హాజరు కాకపోవడంతో ఇప్పటికి 3 సార్లు 4 సార్లు నోటీసులు పంపించారు ఆయనకు. ఏది పతంజలి నెయ్యి, పతంజలి తేనె, పతంజలి ఉత్పత్తులకు సంబంధించి జనాలను మోసం చేసేలాగా యాడ్స్ క్రియేట్ చేసిరు. ఆ పతంజలి ఉత్పత్తుల్లో ఎలాంటి రసాయనికాలు లేవు, కృత్రిమం లేదు, అంతా స్వచ్ఛమైన సహజమైనది అని చెప్పేసి బాబా రామ్దేవ్ చేసిన వాళ్ళ ఉత్పత్తుల ఇది పతంజలి ఉత్పత్తుల మీద యాడ్ ఫిలిమ్స్ బాగా ప్రచారమైనవి. దాని మీద ఒక కంప్లైంట్ వచ్చింది. కంప్లైంట్ ఏంటంటే వీళ్ళు సహజంగా కాదు కృత్రిమంగా చేసినా కూడా సహజం అని చెప్పేసి జనాలను మోసం చేసేలాగా, జనాలను నమ్మించేలాగా యాడ్స్ చేసినారని చెప్పేసి చేసిన ఫిర్యాదు మీద దాని మీద విచారణ జరిపి కేరళ కోర్టు నాన్ బెయిలబుల్ 3 సార్లు నాకు నోటీసులు పంపింది హాజరుగమ్మని, విచారణకు హాజరుగమ్మని. ఈయన తరపు న్యాయవాది పోతారుగా నేను పోలే. సో నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. అరెస్ట్ చేస్తుంది, లోపటేస్తుంది. ఆ పాలనలో ఢిల్లీ యాగం. ఆ 11 ఏళ్ల పాలనలో దేశ రాజధాని ఢిల్లీ ఆగమైందని ప్రధాని నరేంద్ర మోడీ విమర్శించారు. 11 ఏళ్ల పాలన. మరి దేశం కూడా మీ పాలనలో ఉందిగా. సరస్వతి నమోస్తుతే. బాసనలో వసంత పంచమి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇవాళ నుంచి ఇంటర్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్. 2008 పరీక్షా కేంద్రాలు, 4,29,000 మంది స్టూడెంట్లు. 3 విడతల్లో పరీక్షల నిర్వహణ. ఇక ఆంధ్రజ్యోతికి వస్తే రెండు మనం చూసినాం. జనాభాలో సగానికి పైనే రాష్ట్రంలో తేలిన బీసీల లెక్క. సర్వే వివరాలను వెల్లడించిన సబ్ కమిటీ. అన్ని వర్గాలకు న్యాయం చేసేందుకే సర్వే. 96.9% ప్రజలు పాల్గొన్నారు. దేశ చరిత్రలో గొప్ప ముందడుగు. రేపు కేబినెట్కు నివేదిక. తెలంగాణ బీసీ ఉద్యమ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగినది పొన్నం. బీసీల లెక్క ఆడిచ్చారు, మనం ఇందాక చూసినాం ఆల్రెడీ. బీసీ కోటాపై రేపు అసెంబ్లీ. కులగణన సర్వే, ఎస్సీ వర్గీకరణ పైన చర్చ. శాసనసభ మండలికి ప్రత్యేక సమావేశం. దానికి ముందు రాష్ట్ర మంత్రివర్గ భేటీ. వర్గీకరణపై సబ్ కమిటీకి నేడు ఇలా కమిషన్ నివేదిక ఇస్తుంది. భూసాని కమిషన్ నివేదిక కూడా బీసీ రిజర్వేషన్ల మీద ఇవాళ అందుతుంది. వీటిపై మంత్రివర్గ సమావేశంలో రేపు పొద్దుగాల 10 గంటలకు అసెంబ్లీ ప్రాంగణంలో మంత్రివర్గ క్యాబినెట్, తెలంగాణ క్యాబినెట్ కూర్చుంటుంది. కూర్చొని దీని మీద డిస్కషన్ చేస్తుంది. చేసిన తర్వాత అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది. అసెంబ్లీలో, మండలిలో, శాసన మండలిలో, శాసనసభలో ఈ బీసీ వర్గీకరణ ఏదైతే ఉందో అండ్ రిజర్వేషన్ ఏదైతే ఉందో, ఎస్సీ వర్గీకరణ ఏదైతే ఉందో ఈ అన్నిటి మీద రేపు చర్చ జరగబోతూ ఉన్నది. ఆ చర్చ జరిగిన తర్వాత ఫైనల్ నివేదికను తీసుకుపోయి కేంద్రానికి పంపిస్తారు. ఈ నెల 11 తారీఖు వరకు, అంటే ఇలా 3 కదా, ఇంకా వారం రోజులు మధ్యలో ఒక సండే పోతుంది. 11 తారీఖు వరకు కేంద్రం దీని మీద పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి. ఈ సమావేశాలలోనే ఈ టైంలోనే కేంద్రం కనుక దీని మీద ఈ బీసీ రిజర్వేషన్ల మీద, ఎస్సీ వర్గీకరణ మీద రాష్ట్ర ప్రభుత్వం పంపించిన నివేదికని కేంద్రం దాని మీద చర్చించి దానికి సంబంధించిన నిర్ణయం ప్రకటిస్తే దాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. ఒకవేళ ప్రకటించకపోతే ఏం చేస్తుంది, సొంతంగా పార్టీ తరపున, ప్రభుత్వం తరపున రాజ్యాంగంలో ఉన్న శాతాన్ని ఎక్కువ అయ్యేలాగా నిర్ణయం తీసుకునే అది లేదు కాబట్టి పార్టీ తరపున ఎంత శాతం అమలు చేసేందుకు వీళ్ళు సిద్ధమవుతూ ఉన్నారు. కేంద్రం స్పందించకుంటే పాత రిజర్వేషన్ల మేరకే పార్టీ పరంగా బీసీలకు 42% టికెట్లు ఇచ్చే ఛాన్స్. 15 లోపు స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదల. కాంగ్రెస్ కార్యకర్తలు సిద్ధంగా ఉండండి. రెవెన్యూ మంత్రి పొంగులేటి. ఒకవైపు నీ మీద ఎదురుదాడి చేయడానికి, రాజకీయంగా నిన్ను ఇరుకున పెట్టడానికి మీ ఎమ్మెల్యేలు కూడా సిద్ధంగా అవుతున్నట్టున్నారు సార్. అంగన్వాడీ చిన్నారులకు పాలు, మిల్లెట్స్ అల్పాహారంగా ఇవ్వాలని ప్రభుత్వ నిర్ణయం. మహిళా సంఘాలకు తయారీ బాధ్యత. ట్రంప్ సుంకాల కొరడా. కెనడా, మెక్సికో దిగుమతులపై 25%, చైనా దిగుమతులపై 10%. వలసలు, డ్రగ్స్ కట్టడికి సహకరించట్లేదన్న వైట్ హౌస్. తెలంగాణకు ఇచ్చింది గాడిద గుడ్డు.
కేంద్ర బడ్జెట్లో వివక్షను నిరసిస్తూ బీజేపీపై యుద్ధం ప్రకటిస్తున్నాం. పార్టీలకు అతీతంగా కదలాలి. కిషన్ రెడ్డి బండి రాజీనామా చేయాలి. నిధులు ఇచ్చేదాకా పోరాటం. నేడు మోడీ నిర్మల దిష్టి బొమ్మల దహనం. ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం ధర్నాలో టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. రక్షణ బడ్జెట్ తగ్గించలేదు. ఆయుధ వ్యవస్థల కొనుగోళ్లకు చెల్లింపులు ఉన్నప్పుడే పెంపు. మన రక్షణ ఎగుమతులు పెరిగాయి. 25,000 కోట్లు ఆర్జించాం. ఆర్థిక మంత్రి బాబా రామదేవ్పై నాన్ బెయిలబుల్ వారెంటు. 5 లక్షల మందితో కేసీఆర్ సభ. త్వరలో గజ్వేల్లో నిర్వహణ. ప్రభుత్వ వైఫల్యాలే ఎజెండా. అయోధ్యలో దళిత యువతిపై అత్యాచారం. మర్మాయవంలో కర్ర, కాళ్ళు చేతులు విరగొట్టి కాల్వలో నగ్నంగా మృతదేహం. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలి, లేదంటే లోక్సభ సభ్యత్వానికి రాజీనామా చేస్తా అని చెప్పేసి ఫైజాబాద్ ఎంపీ నిన్న ఏ రామ్ ఏ సీత ఎక్కడ పోయిర్రు, ఆడపిల్లకు అన్యాయం జరిగింది, దేవుడు లేడా అని చెప్పేసి మీడియా ముందర కన్నీళ్ళు పెట్టుకున్నాను. భర్త కిడ్నీ విక్రయించి ప్రియుడితో పరార్. 10 లక్షలతో ఉడాయించిన భార్య. కిడ్నీ అమ్మితే ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడొచ్చంటూ మాయమాటలు. బిడ్డను చదివిద్దాం, బిడ్డకు పెళ్లి చేద్దాం అని చెప్పేసి బెంగాల్లో ఒక భార్య వాళ్ళ భర్తను నమ్మించి భర్తతోటి కిడ్నీ అమ్మిపించి 10 లక్షలు రాగానే ఆ డబ్బులు తీసుకొని లవర్తో జంప్ అయిందంట. బీసీలకు 47% రిజర్వేషన్ అమలు చేయాలి. సూరజ్ మండల్. ఈడబ్ల్యూఎస్ను రద్దు చేయాలి. మన ఓటు మన సీటుతోనే అధికారం. దేశవ్యాప్తంగా ఒకరోజు ఆందోళన ఉద్యమించాలని బీపీ మండల్ మనవడు సూరజ్ మండల్ పిలుపు. రిజర్వేషన్లలో తమిళనాడు ఆదర్శం. రైట్, ఇది ఆంధ్రజ్యోతిలో మెయిన్ వార్తలు. ఇక దిశలో పోతే విశ్వ విజేతగా భారత్. గొంగడి త్రిషకు సీఎం రేవంత్ శుభాకాంక్షలు. విజయ విహారం. చివరి T20లోని ఇంగ్లాండ్పై టీమిండియా విజయం. 4-1 తేడాతోటి సిరీస్ను మనోళ్ళు ఇచ్చేసారు. 17న సర్పంచ్ ఎన్నికల షెడ్యూల్. సాదా బైనామాల పరిష్కారానికి నెల గడువు. కళ్ళు పీకేసి ఎముకలు విరిచేసి యూపీలో దళిత యువతి దారుణ హత్య. గ్యాంగ్ రేప్ జరిగినట్టు అనుమానం. కన్నీళ్లు పెట్టుకున్న ఎస్పీ ఎంపీ. రామ్ సీత మీరెక్కడున్నారని ఆవేదన. బ్లాక్ లిస్ట్ పేరుతో భూదందా. పీఓబీ జాబితాలోకి పట్టాభూములు. ఎలియాజీ పేరిట ఉద్దేశపూర్వక నిషేధం. రైతులను భయపెట్టేలా కొందరు పెద్దల కుట్ర. సహకరించిన ఆఫీసర్లు. రికార్డుల్లో మార్పులు. తక్కువ ధరలకే కాస్ట్లీ ల్యాండ్స్ సొంతం చేసుకున్న పెద్దలు. 2018-2023 మధ్య అనేక అక్రమాలు, అంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో. ఫోరెన్సిక్ ఆడిటింగ్ నిర్వహిస్తే వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం. జైలుకు వెళ్లేందుకు వృద్ధురాలి చోరీలు. అక్కడ ఫ్రీగా ఆహారం వసతి దొరుకుతుందని కొడుకు పట్టించుకోకపోవడంతో దొంగతనం. జపాన్లో వృద్ధుల దీనావస్థకు అద్దం పడుతున్న ఘటన. ఎంత బాధాకరం ఇది. ఇంట్లో కొడుకులు బిడ్డలు తిండి పెడతలేరని, ఇంట్లో ఉండనిస్తలేరు అని చెప్పేసి దొంగతనం చేస్తే పోలీసులు వస్తారు, కేసు అయితే పట్టుకపోతారు, జైలు వేస్తారు. జైల్లో అయితే మంచిగా ఉండొచ్చు, జైలు అయితే ఫ్రీగా అన్నం పెడతారు, టైం కింద పెడతారు, తిని ఉండొచ్చు ఈ శాతగాని వయసులో అని. అంటే అవసరానికి కాదు, పాపం ఆమె నిస్సహాయ స్థితికి దొంగతనం చేసిందంట. 80కి పైగా కేసులు. 2.5 కోట్ల నగదు చోరీ. పోలీసులకు చిక్కిన అంతర్రాష్ట్ర క్రిమినల్ బత్తుల ప్రభాకర్. 3 గన్నులు, 451 బుల్లెట్లు. మా పెద్ద రౌడీ ఉన్నాయమ్మరా నాయనను. కమిటీలపై కాలయాపన. పార్టీ అనుబంధ సంఘాలపై బీఆర్ఎస్ సైలెంట్. ఇక క్యాడర్ను పట్టించుకోకుండా ప్రజా సంఘాలను నిర్మాణం చేయకుండా విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు, మహిళా సంఘాలు, ఈ సంఘాలన్నింటినీ కమిటీ లేకుండా క్యాడరు హుషారు కావాలి, క్యాడరు పని చేయాలంటే పాపం ఇప్పటికీ వాళ్ళు చాలా కష్టపడుతున్నారు. ప్రభుత్వం మీద వ్యతిరేకత తీసుకురావడానికి కావచ్చు, ప్రభుత్వ లోపాలను విమర్శించేందుకు అటు సోషల్ మీడియాలో ఇటు మీరు ఏమైనా కార్యక్రమాలు చేపట్టినప్పుడు వాళ్ళని క్యాడర్ని ఎంకరేజింగ్గా చేయాలంటే ఆ కమిటీలు వేసి, ఆ జిల్లా కమిటీలో ఆల్రెడీ బీజేపీ ఆ విషయంలో స్పీడ్గా ముందుకెళ్ళింది. జస్ట్ ఒక 10 మినహా మిగతా అన్ని 33 మంది అధ్యక్షులవి జిల్లా అధ్యక్షుల పార్టీ అధ్యక్షులని నియమించింది. మీరు కూడా పార్టీ ప్రజా సంఘాల విషయంలో కొంచెం స్పీడ్గా వెళ్తే బాగుంటుంది. పార్టీ అనుబంధ సంఘాలపై బీఆర్ఎస్ సైలెంట్. ఏండ్లుగా కొత్త వారికి నో ఛాన్స్. ఇప్పటికీ పాత నేతలే కంటిన్యూ. రాష్ట్ర వ్యాప్తంగా ఆశావాహుల ఎదురుచూపులు. క్యాడర్లో పెరుగుతున్న నిరాశ. జిల్లా రాష్ట్ర స్థాయి నాయకుల్లోనూ అసంతృప్తి. రాష్ట్రంలో ప్రజలను వేధించే పాలన. రైతు భరోసా లేక, రుణమాఫీ కాక అన్నదాతల ఆత్మహత్య.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కామెంట్ చేసింది నిన్న. రైట్, బీసీలు 56.33%, ఇది మనం ఆల్రెడీ చూసినాం డీటెయిల్స్. భర్త కిడ్నీ అమ్మేసిన భార్య 10 లక్షలు రావడంతో పరార్. నేటి నుంచి ఎమ్మెల్సీ నామినేషన్లు, అమెరికా ఉత్పత్తులపై సుంకాలు. 15న పార్లమెంటులో రామాయణం సినిమా ప్రదర్శన. 15న రామాయణం వేయిరి, 16 తారీఖు భాగవతం వేయిరి, 17 తారీఖు భగవద్గీత వేయిరి, 19 తారీఖు యేసు జననం. ఇట్లా ఈ సినిమాలు వేసుకుంటే కూర్చోరి. మరి రామాయణం ఒకటే వేస్తే మిగతా మతాలకు సంబంధించిన కూడా వేయాలిగా. భారతదేశం లౌకికం అది చెప్తారుగా. సాక్షులకు వస్తే అజేయం అద్వితీయం. వరుసగా రెండోసారి అండర్-19 మహిళల T20 ప్రపంచ కప్ సాధించిన భారత జట్టు. గొంగిడి త్రిష భద్రాచలం అమ్మాయి, మనం సపర్లు కొట్టాలి ఆమెకి, ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ. లెక్క తేలింది. సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే గణాంకాలను వెల్లడించిన మంత్రి ఉత్తమ్. రాష్ట్రంలో మొత్తం జనాభా సుమారు 3.7 కోట్లు. సర్వేలో పాల్గొన్నది 3.54 కోట్లు. గుర్తించిన కుటుంబాలు ఇవన్నీ డీటెయిల్స్ చెప్పిండు ఇక మంత్రి ఉత్తమ్ సార్ కదా, ఉత్తగూకుంటాడా లెక్కలన్నీ చెప్పిండు. రైట్, ఆ లెక్కలన్నీ మళ్ళీ మనం డీటెయిల్స్లో చూద్దాం. విద్యుత్ రైలుకి వందనం. కరెంట్ రైలు వచ్చి ఇవాళకి 100 సంవత్సరాలు అయింది. 1925 ఫిబ్రవరి 3న దేశంలో ఫస్ట్ ఎలక్ట్రిసిటీ ట్రైన్ పరుగులు తీసిందంట. ముంబై కుర్లా మార్గంలో మొదటి వినియోగం. 1961 తర్వాత ఊపందుకున్న రైల్వే విద్యుదీకరణ. బడ్జెట్లో వివక్షపై యుద్ధం. అంబేద్కర్ విగ్రహం సాక్షిగా ప్రకటిస్తున్నాం. కాంగ్రెస్ పిసిసి చీఫ్ అయిన మహేష్ కుమార్ గౌడ్. ఇందిరా సర్కారు ఉంటే పన్నుకే 10 లక్షలు. మా పాలనలో ప్రజలు 12 లక్షల వార్షికాదాయం ఉన్నా ట్యాక్స్ కట్టాల్సిన పని లేదు. గత కాంగ్రెస్ పాలనలో భారీ ట్యాక్సులు మోపారు. నెహ్రూ హయాంలో 12 లక్షల వార్షికాదాయంలో 1/4 ట్యాక్స్గా పోయేది. ఇందిరాగాంధీ బతికుంటే 12 లక్షలకు 10 లక్షలు కట్టాల్సి వచ్చేది అని నిన్న బడ్జెట్ సందర్భంగా ప్రధాని మోడీ అన్నాడు. అయితే ఇక్కడ మ్యాజిక్ ఏంటంటే 12 లక్షల వరకు సంపాదించుకుంటే ఏం లేదు, 12 లక్షల ₹1 సంపాదించుకున్నా ఈ 12 లక్షల ₹1 మొత్తానికి మళ్ళీ ట్యాక్స్ కట్టాలి. మ్యాజిక్. నిర్మలమ్మక్క కమాలేవో. తాగునీటికి తిప్పలు, ఒకటికొస్తే అవస్థలు. అంగన్వాడీల్లో ఆ సౌకర్యాలు ఎప్పుడో. ఇబ్బందులు పడుతున్న చిన్నారులు, గర్భిణీలు, బాలింతలు. కేంద్రం 10 కోట్లు మంజూరు చేసిన నత్తనడకన పనులు. రాష్ట్ర వ్యాప్తంగా 7,021 అంగన్వాడీలకు టాయిలెట్లు మంజూరు. 1000 మాత్రమే పుడతాడు, ఇంకా 6,000 టాయిలెట్లు, 6,000 అంగన్వాడీలలో టాయిలెట్లు కట్టాలి. 1864 కేంద్రాలకు గాను 289 కేంద్రాల్లోనే తాగునీటి వసతి కల్పనారే. అంగన్వాడీలలో చిన్న పిల్లలు ఉంటారు కదా సార్, బాలింతలు వస్తారు, పుట్టతోడు ఉన్న గర్భిణీలు వస్తారు, వాళ్ళకు మంచినీళ్ళు లేకపోతే ఎట్లా? చాలా అంగన్వాడీలలో చూసిన నేను. అంటే మా ఊర్లో కావచ్చు, ఇంకా వేరే ఊర్లలో పలు సందర్భాల్లో అక్కడిక్కడ వెళ్ళిన సందర్భాల్లో గమనించిన దాంట్లో అంగన్వాడీ పోయే పిల్లలకు మెడల ఒక చిన్న సంచి పలకేసి పంపిస్తుంటారు తెలియదు. దాంతోపాటు ఒక వాటర్ బాటిల్ కూడా వేసి పంపిస్తుంటారు, సంకకేసి వాటర్ బాటిల్ చిన్నది, నీళ్ళు లేకనే. ఏంది 1864 అంగన్వాడీ కేంద్రాలు అంటే 289 కేంద్రాలలో ఉంటాయి ఆ వాటర్ అనేది మినిమం కదా సార్. వాటర్ లేకపోతే ఎట్లా? రైట్, ఇవి సాక్షిలా చూసుకుంటే ఇక నమస్తే తెలంగాణలో బీసీలు 46.25%. ముస్లిం బీసీలు కలిపితే మొత్తం 56.33%. 16 లక్షల మంది వివరాలు సేకరించలేకపోయాం. రేపు క్యాబినెట్లో చర్చ, తర్వాత అసెంబ్లీ ముందుకు. వివరాలను వెల్లడించిన సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్. సర్వే నివేదిక తప్పుల తడక. ఓబీసీ రిజర్వేషన్ల కోసం ఉద్యమం. జనగణనతో పాటు కులగణన చేయాలి. బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాల్సిందే. కవితతో బీసీ సంఘాల భేటీ. 42% కోటా ఇవ్వకుంటే రణరంగమే. సమగ్ర సర్వే 50% కూడా పూర్తి కాకుండానే లెక్కలు తెలిసిన సర్కార్. బీసీ సంఘాల ఆగ్రహం. రగిలే లీడర్, కుమిలే క్యాడర్. అయ్యబ్బా, వెలుగు పత్రికలనేమో ఆంధ్రజ్యోతి అనుకుంటా, కమిటీలను పట్టించుకుంటలేరు, కమిటీలపై కాలయాపన, క్యాడర్ను పట్టించుకుంటలేరు, క్యాడరు మొత్తము చల్లగా అవుతుంది, వాళ్ళు నిరాశలో ఉన్నారని చెప్పేసి దిశలా రాసిండు బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా. ఇక నమస్తేలో చూసుకుంటే ఇక కాంగ్రెస్ పార్టీ గురించి రాసిండు. రగిలే లీడరు, కుమిలే క్యాడరు. రోజుకు దిగజారుతున్న కాంగ్రెస్ పరిస్థితి.
ప్రభుత్వ పార్టీ పెద్దల తీరుపై శ్రేణుల గుస్సా, అధికారం ఉన్న ఫలితం లేదని నైరాశ్యం. బాబాయ్ అబ్బాయి కన్ను పడితే క్రష్, గనులను మింగుతున్న అనకొండలు. ఇసుక క్వారీలు స్టోన్ క్రషర్లపై కన్ను, సగానికి పైగా క్వారీలు గనుల చెర. ఇవ్వకపోతే బెదిరింపులు, దాడులు, కేసులు పెట్టి ఫైన్ విధించి దారికి. ముఖ్య నేత బాటలోనే అనుచరగణం. న్యాక్ రేటింగ్కు లంచాలు, కేఎల్ యూనివర్సిటీ యాజమాన్యంపై కేసు నమోదు. దేశవ్యాప్తంగా 20 చోట్ల సిబిఐ బృందాల సోదాలు. 10 మంది న్యాక్ తనిఖీ కమిటీ సభ్యులు అరెస్టు. వర్గీకరణ చేయకుంటే సర్కార్ను కూల్చేస్తాం. సుప్రీంకోర్టు తీర్పు వచ్చి 5 నెలలైనా చర్యలేవి. మాదిగలంటే కాంగ్రెస్కు చులకన. మందకృష్ణ మాదిగ ఆగ్రహం. రైట్, ఇవి బిల్డర్ది సర్కారు హత్యే హరీష్ రావు. మెయిన్గా ఇవి ఈరోజు మెయిన్ హెడ్లైన్స్ చూసుకుంటే, ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.